వరల్డ్ వైడ్ గా సినిమాలకు క్రికెట్ కి ఏ రకంగా అభిమానులు ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక భారతదేశంలో అయితే క్రికెటర్స్ ని కావచ్చు, సినిమా హీరోలని కావచ్చు, ఒక రకంగా వాళ్ళని దేవుళ్ళుగా కూడా కొలుస్తూ ఉంటారు కొందరు అభిమానులైతే. ఇక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు నరాలు తెగ ఉత్కంఠ అయితే ఉంటుంది. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చాలు రెండు దేశాలే కాకుండా ఇతర దేశాలు సైతం ఆ యొక్క మ్యాచ్ అయితే చూస్తుంటుంది. సో తాజాగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే దుబాయ్ వేదికగా అయితే జరిగింది. సో ఆ యొక్క మ్యాచ్ లో టీమిండియా అయితే ఘన విజయం సాధించింది. సో మనకందరికీ తెలిసిందే, ఎప్పటిలాగే పాకిస్తాన్ పై విరోచితమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియా అయితే విరాట్ కోహ్లీ అయితే గెలిపించడం జరిగింది. సో ఆ యొక్క మ్యాచ్ లో ప్రముఖ క్రికెటర్, మాజీ క్రికెటర్ అయినటువంటి అంబటి రాయుడు అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన కామెంటరీ చేస్తున్న సందర్భంలో అవి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. సో అంబటి రాయుడు నోటి దూలనో లేకపోతే ఏంటో తెలియదు కానీ అప్పుడప్పుడు అలా నోరు పరేసుకుంటుంటాడు. సో ఈ యొక్క అసలు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే సినిమా సెలబ్రిటీలు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఇలా చాలా మంది వెళ్తుంటారు. అంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కాదు, ఇండియా మ్యాచ్లు అనగానే చాలా వరకు అయితే వెళ్తుంటారు. టఫ్ మ్యాచెస్ కావచ్చు, ముఖ్యంగా వరల్డ్ కప్ కావచ్చు, టీ20 వరల్డ్ కప్ కావచ్చు, ఛాంపియన్స్ ట్రోఫీ కావచ్చు, ఐపీఎల్ కావచ్చు. సో వీటికి బాగా వెళ్తున్నారు. ఇక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే ఇంకా చెప్పనక్కర్లేదు. 100కి 100% అక్కడ సినిమా సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ ఇలా అందరూ కూడా ఉంటారు. సో తాజాగా జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో ఇటు ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ వెళ్ళడం జరిగింది. ఇక సినిమా రంగం నుండి మెగాస్టార్ చిరంజీవి గారు, సుకుమార్ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా వెళ్ళడం జరిగింది. ఊర్వశి రాతల హీరోయిన్ కావచ్చు. సో అక్కడ చిరంజీవి గారి పక్కనే అభిషేక్ శర్మ టీమిండియా క్రికెటర్, ఆయన కూడా అక్కడ చిరంజీవి గారి దగ్గరనే కూర్చోవడం జరిగింది. సో ఈ రకంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే సినిమా సెలబ్రిటీలు కూడా చూడడం జరిగింది. అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇలా సినిమా సెలబ్రిటీలు చూస్తున్న క్రమంలో అప్పుడప్పుడు సినిమా వల్ల విజువల్స్ అయితే టెలికాస్ట్ చేయడం జరిగింది. టీవీలో కావచ్చు, ఓటీటీలో కావచ్చు. సో ఆ సందర్భంలో కామెంట్ చేస్తున్నటువంటి అంబటి రాయుడు అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీళ్ళు ఏదో మ్యాచ్ ని చూడడానికి రాలేదు, కేవలం పబ్లిసిటీ కోసమే వచ్చారు. వాళ్ళు ఎక్కువగా టీవీలో కనిపిస్తారు కాబట్టి ఇలాంటి మ్యాచ్లు వస్తాయి అని చెప్పేసి ఒక పబ్లిసిటీ చేసుకోవడానికి వీళ్ళు వచ్చారని చెప్పేసి అంబటి రాయుడు అయితే సినిమా, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన సినిమా యాక్టర్లను కావచ్చు, డైరెక్టర్లను కావచ్చు, ఆ యొక్క కామెంట్ చేస్తూ అవమానించడం జరిగింది. సో ఈ రకంగా సోషల్ మీడియాలో అయితే అంబటి రాయుడుపై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. అసలు అంబటి రాయుడు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అసలు మెగాస్టార్ చిరంజీవి గారికి ఆయన క్రేజీ ఉంది, ఆయనకు అవసరమైన పబ్లిసిటీలు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనగానే ప్రతి ఒక్కరికి లైవ్ లో చూడాలని ఉంటుంది. సో వాళ్ళు బిజీ షెడ్యూల్ లో ఎప్పుడో ఒకసారి సమయం దొరుకుతుంది, ఆ సమయం అలా వెళ్తూ ఉంటారు. సో అందుకు వెళ్ళారు. కానీ ఆయనకి ఏం చేయడానికి పబ్లిసిటీ? ఆయన కనిపిస్తే చాలు కొన్ని వేల మంది గుంపు కూడుతారు. ఆయన అసలు ఒక ఈవెంట్ కి వస్తున్నారంటే కొన్ని లక్షలాది మంది వస్తుంటారు. అలాంటి వ్యక్తికి ఇలాంటి చీప్ పబ్లిసిటీ స్టంట్స్ ఎందుకు అవసరం అని చెప్పేసి నెటిజన్లు అయితే అభిప్రాయపడుతున్నారు. అలాగే సుకుమార్ తాజాగా పుష్ప 1 సినిమా కావచ్చు, పుష్ప 2 సినిమా కావచ్చు, ఏ రకంగా రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో అలాంటి సుకుమార్ కూడా పబ్లిసిటీ అవసరమైన, అసలు పబ్లిసిటీకి చాలా దూరంగా ఉంటారు. అసలు సినిమా ప్రమోషన్ లోనూ సరిగా పాల్గొన్నాడు. అలాంటి వ్యక్తికి ఏం పబ్లిసిటీ కావాలి అని చెప్పేసి అంబటి రాయుడిని అయితే ప్రశ్నిస్తున్నారు. సో తాజాగా పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక మహిళ అయితే చనిపోవడం జరిగింది. సో దాని నుండి ఇంకా సుకుమార్ గారు కోలుకోలేకపోయారు. సో అలాంటి వ్యక్తి కొంచెం మైండ్ అనేది చాలా అదైపోయింది. సో ఈ సందర్భంలో కొంచెం ఇలాంటి మ్యాచ్లు చూడడం కావచ్చు, కొన్ని రెస్ట్ తీసుకుంటే కానీ తను మళ్ళీ కోలుకునే పరిస్థితి లేదు. సో అలాంటి వ్యక్తి అలా మ్యాచ్ చూడడానికి వస్తే అంబటి రాయుడు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అసలు నిజమైన పబ్లిసిటీ స్టంట్స్ అంటే ఏంటంటే, చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే ఆ కప్పు పట్టుకొని దేశం మొత్తం తిరిగినావు కదా నువ్వు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అక్కడిక్కడ. అది రియల్ అయిన పబ్లిసిటీ స్టంట్ అని చెప్పేసి నెటిజన్లు అయితే అంబటి రాయుడిపై అయితే ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా నోటిదులు ఆపాలి. కామెంటరీ చేసే సందర్భంలో కేవలం అక్కడ జరిగే క్రికెట్ గురించి ఏముంటుందో అది మాట్లాడాలి. కానీ అక్కడికి వచ్చిన సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకుల మీద, సెలబ్రిటీ మీద ఇలాంటి చిల్లర జోకులు వేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అయితే నెటిజన్లు అంబటి రాయుడిపై అయితే ఫైర్ అవుతున్నారు.